అవకాశం ఇస్తారని మేము తెలియజేస్తున్నాం. రైట్. ఎస్, ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. అంటే మీ పార్టీ నుంచి అభ్యర్థికి సంబంధించే కన్ఫ్యూజన్ నడుస్తుంది. అజారుద్దీన్ నిలబెట్టాలా లేకపోతే వేరే వాళ్ళని అని. ఆయనేమో తనకే సీట్ వస్తుందని గట్టిగా ఆశిస్తున్నారు. గతంలో కూడా అంటే పెద్ద తేడా ఏం కాదది, కాబట్టి ఈసారి నన్ను నిలబెడితే నేను గెలుస్తాననేటువంటి ఉద్దేశం ఆయనకి ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బై ఎలక్షన్ ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే అది కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది. సో ఏం చెప్తారు సార్? అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బైపోల్ అంటే ఇలా చనిపోయిన వాళ్ళ కుటుంబాల పైన స్థానాల పైన రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు. అయితే అసలు ఇట్లా కుటుంబాలు చనిపోయినప్పుడు, కుటుంబాలు దుఃఖ సాగరంలో మిగిలిపోయినప్పుడు అంటే కింది స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తమ నాయకుడిని తమ ఎంచుకున్నటువంటి అభ్యర్థి తాము కోల్పోయిన నియోజకవర్గం పూర్తి స్థాయిలో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి తెరలేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా? ఆలేరులో, నారాయణఖేడ్ లో అక్కడ మా మాజీ మంత్రి వర్లైనటువంటి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, నారాయణఖేడ్ లో మా శాసనసభ్యులు చనిపోయినప్పుడు ఎవరు తెరలేపారు రాజకీయానికి? మేమా తెరలేపింది. తర్వాత దుబ్బాకలో కూడా ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎన్నికలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ సరేలే ఈ స్థాయి కనీసం ఇప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ కొంత మానవత విలువలతో ముందుకు వస్తుందేమో అనుకుంటే వాళ్ళు ఆ యొక్క కుటుంబానికి టికెట్ ఇచ్చారు, కొంత మానవత విలువల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు రాజకీయానికి అరాజకీయానికి తెరలేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయే కదా. అందరికన్నా ముందు పోయి నేనే అభ్యర్థి ఆడ ఇంకా శవం అట్లనే ఉంది, శవమే లేపలేదు. ఆ రోజు దుబ్బాకల శవం లేపకముందే ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి రగన్న పోయి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ నీడా అని చెప్పి ప్రచారం మొదలుపెట్టి వారు అనవసరమైనటువంటి అరాజకీయానికి తెరలేపి ఎన్నికల బరిలో నిలబెట్టాల్సినటువంటి పరిస్థితిని ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంటే ప్రధానంగా చనిపోయినటువంటి నియోజకవర్గాల పైన గెలవాలని ఎప్పుడు కూడా కుతూహలతో చూపదు. అలాంటి గతంలో చూడండి, పీజీఆర్ గారు చనిపోయినప్పుడు కానీ చిన్న మాట చెప్తా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీలోకి ఎట్లా వచ్చినారు? ఎన్నిక కావాలంటే ఎన్నికలకు పోయినారు? ఆ రోజు ఏమన్నా లేదు కదా, వారు నేరుగా ఇక్కడికే వచ్చారు. కాబట్టి ఏంది అంటే నేనేమంటున్నా, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటిది. అయితే కంటోన్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, కంటోన్మెంట్ లో మేము అభ్యర్థిని పెట్టడానికి కూడా కారణం ఏంది? బీజేపీ వాళ్ళు ఎన్నికకు సుముఖంగా ఉన్నారు. వాళ్ళు మేము ఈ సీట్ ని గెలుస్తామని వాళ్ళు కేటీఆర్ ఇప్పుడు రెఫరెండం గా చూసుకుందాం రమ్మని చెప్పండి, తేల్చుకుందాం చెప్పండి, రేవంత్ రెడ్డి నువ్వు రా, ఆ వంతు ఈ వంతు రేవంత్ నువ్వు రా అని చెప్పి వాళ్ళందరూ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ రోజు ఎన్నికలు కావాలని కంటోన్మెంట్ లో కోరుకున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లోకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పని మాత్రం ఎప్పుడు చేయదు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం అంటున్నారు. అన్నగారికి అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలియజేస్తున్నా, మీ ఎమ్మెల్యే అన్న పాడి కౌశిక్ రెడ్డి అని 6 అడుగులు ఉంటాడు, కానీ ఎందుకు పనికిరాడు. ఆయన్నే ఈ రోజు హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ శేర్లింగంపల్లి శాసనసభ్యులైనటువంటి అరకేపూడి గాంధీ గారిని అరే ఆంధ్రోడా కృష్ణా జిల్లాకి వెళ్ళి వచ్చి బతకనికి వచ్చినావు నువ్వు రా నువ్వు అని వ్యాఖ్యలు ఎవరు చేసిన? ఏం చేసినామా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? పాడి కౌశిక్ రెడ్డి గారు కాదా? మరి ఆ రోజు గుర్తుకు రాలేదా పాడి కౌశిక్ రెడ్డి గారికి? మరి ఏ సోయితో అన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు వరకు చర్యలు తీసుకుంటలేరు? ఏ పాపం మెరుగని రాజయ్య మీద తీసుకున్నటువంటి చర్యల్ని, ఇంత పెద్ద మాటని మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు చెప్పండి. అయితే సినిమా వాళ్ళని మేమేదో టార్చర్ పెట్టినామంట. మేమేం టార్చర్ పెట్టినాం సార్ సినిమా వాళ్ళని? మీరే కదా ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామని కూడా, ఏన్నో షో చేసుకుంటున్నామని కూడా షోలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి మరి ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది మేమా? సినిమా వాళ్ళ పైన మీరు డ్రగ్స్ కేసు పెట్టిరు. ఆ రోజు అకున్ సబర్వాల్ ని దానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేసిరు. ఏమైంది అకున్ సబర్వాల్ గురించి? ఈ రోజు ఎక్కడున్నాడు అకున్ సబర్వాల్ గారు? ఏం నివేదిక ఇచ్చారు మీ అకున్ సబర్వాల్ ఆ రోజు గారు? వారు ఏం నివేదిక ఇచ్చిరని ఈ విషయం గురించి చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆరోపణ చేశారు పార్టీ పైన. ఏం నివేదిక ఇచ్చిరని ఇస్తా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు బీజేపీ నుంచి, వారితో కూడా మాట్లాడారు. ఒక సెకండ్ మాట్లాడతా. సోదరుడు కార్తిక్ గారు చెప్పినట్టుగా థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అల్లు అర్జున్ గారు
బాలకృష్ణ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయ్ దేవరకొండతో సహా వీళ్ళందరూ కూడా తలలు వంచి థ్యాంక్ యూ అని చెప్పారు కదా. వీళ్ళందరూ సినిమా వాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే దయచేసి ఒక ఎన్నిక కోసం, ఒక శాసనసభ నియోజకవర్గం కోసము దయచేసి మీరు ప్రజల్ని, రాష్ట్రాన్ని, ప్రగతిని మొత్తాన్ని తప్పుదో పట్టించి అనవసరమైనటువంటి అరాచక్యాలకు తెరలేకపోతూ సినిమా వాళ్ళని కానీ, ఆంధ్ర వాళ్ళని కానీ కేవలం మీరు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. రాజకీయాలు ఉన్నప్పుడు బొంత పురుగులైనా ముద్దు పెట్టుకుంటాం, మా కడుపులో దాచిపెట్టుకుంటాం అంటారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే కడుపులో దాచిపెట్టుకున్న వాళ్ళని అపార్షన్ చేసి బయట పడేస్తారు. అదే బొంత పురుగులు రెండు చేసి చెరో దిక్కు పాడేస్తారు. కాబట్టి ప్రజలు కూడా, ప్రజలకు మీ వేదిక ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ఆ రోజు లంకలో పుట్టిన రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షసులని మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అన్న అయినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో నాది 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోనే పనిచేసి పార్లమెంట్ లో తలుపులు మూసైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సాధించడానికి సిద్ధింపజేసింది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ఒక్కటి సోదరులకు వాళ్ళ ఎంటేజ్